మా ఊళ్ళో కిలో వంకాయ కొన్నాం అనుకోండి, ఇంకో 4 వేస్తుంది ఆవిడ. అలాగా వేద్దాం, 900 అనేద్దామండి. ఆ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే మీకు 5 గంటల వరకు 606 పడ్డాయండి. 5 గంటల నుంచి 8 గంటల వరకు, 5 గంటల 8 గంటల ఇందా చెప్పాను కదండి, ఎన్ని పడ్డాయి? 7 పడ్డాయి. 7 పడ్డాయి ఏమండి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 5 గంటల తర్వాత వాడు 7 గంటలకు కానీ 7:30కు కానీ 8 గంటలకు కానీ ఓటేసాడంటే క్యూలో ఉండాలి కదండి, ఆల్రెడీ ఉండాలి కదా. అంటే క్యూలో ఉన్నవాళ్ళు అప్పటి వరకు 606 ఓట్లు వేసిన వాళ్ళు 3 గంటల్లో 7 ఎందుకు వేశారు? ఏమైంది? ఎందుకు 7 వేశారు? మళ్ళీ అక్కడతో ఆగల, మళ్ళీ 8 గంటల నుంచి 11:45 వరకు ఎంతమంది ఓట్లు వేశారండి? 77 మంది వేశారండి. వీళ్ళే క్యూలోనే ఉన్నారు. 3 గంటల్లో 7 వేశారు, ఇంకో 3 గంటల 15 నిమిషాల్లో 77 మంది వేశారు. ఆ తర్వాత ఇంకొక 2 గంటల 15 నిమిషాల్లో 490 మంది వేశారు. ఏమైపోయారు? 7 గంటలు 7 ఎందుకు వేశారు? 77 మంది ఎందుకు వేశారు? 491 మంది ఎందుకు వేశారు? ఓకే, ఆ బూత్లో ఏ బూత్ తెలియదు కదండి, కానీ యావరేజ్ ఎంత? యావరేజ్ 900 కదండి. 900 అయితే ఇది 24 కూడా చెప్తానండి, తెలియదు. మీరు చూడండి అది కాదండి, అది 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 మీ పోర్ట్ఫోలియో, అది కూడా తీయండి, బయట తీయండి సార్. ఒక్కడి మాట చెప్తున్నాను, తీయండి, బయట తీయండి. నాకు తెలియదు, మీరు చెప్పండి, నేను ఇదే చూశాను. మీరు పరిశోధించండి సార్. ఇప్పుడు కొంచెం పరిశోధించండి, తీయండి సార్, తీయండి. నేను కాదు సార్, మీరు 19 కనుక మీరు ఇలా తీస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఐఎమ్ విత్ యూ, నేను ముక్తానండి. అయ్యో ప్రశ్నే లేదు. ఇప్పుడు ఒక్కడి గుర్తుపెట్టుకోండి సార్, అందరికీ ఒకేటే చెప్తాను, మీకు కూడా ఒకటి చెప్తున్నానండి. ఎవరు నెగ్గారు ఎవరు ఓడారు అనేది పక్కన పెడదాం కదా సార్, నాకు సంబంధం లేదు సార్. నాకు ఈయన చుట్టమో కాదు, ఆయన శత్రువు కాదు, ఈ ఎమ్మెల్యే గారు నాకు కావాల్సిన వాళ్ళు కాదు, ఆయన ఓడిపోయినా నాకు సంబంధం లేని వాళ్ళు కాదు, ఏమీ కాదు. కానీ అంటే ఇప్పుడు ఒక్క మాట చెప్తానండి, రామచంద్ర నేను కలిసి చదువుకున్నామండి, మా రజాకు నేను కలిసి చదువుకున్నామండి. ఇలాగ రామచంద్ర నెగ్గినా కూడా ఒప్పుకోను నేను ఇలా నెగ్గితే రామచంద్ర కూడా ఒప్పుకుంటావా? ఒప్పుకోడు. సో మీరు అందులో ఏం గాబరా పడకండి సార్. 19 కాదు, 12 కాదు, 16 కాదు, 14 కాదు, అంతకుముందు కాదు, ఏవైనా కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఉంటే, ఈ రకంగా గోప్యంగా ఉంటే మాత్రం పరకాల ప్రభాకర్ కానీ, మా పురుషోత్తం రెడ్డి గారు కానీ, మా రామచంద్రయ్య కానీ, మా రజాక్ కానీ ఎవరు ఒప్పుకోరు. వీఆర్ ఆల్ విత్ యూ. ఓకే, క్లియర్ అయిపోయింది. దెన్ క్లియర్ కదా? ఓకే, మీకు ఇది చూడండి, ఈ ఒక్క మాట చెప్తాను. 606 ఓట్లు పడ్డాయండి 5 గంటల వరకు. తర్వాత 7 పడ్డాయండి. మీరు ఆ బూత్లో ఒక బల్లిలా కూర్చొని ఉన్నారనుకోండి, ఒక బల్లిలాగో ఒక పురుగులాగో పైన గోడ మీద ఉన్నారనుకోండి, మీరు చూశారు 5 గంటల వరకు 606 మంది వచ్చారు. తర్వాత 7 వచ్చారు 3 గంటల్లో. తర్వాత 3 గంటల 45 నిమిషాల్లో గబగబా 77 మంది వచ్చారు. తర్వాత 2 గంటల 15 నిమిషాల్లో 491 మంది వచ్చారు. ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఉండాలి కదా, ఉండాలని రికార్డ్ ఏది మరి? అది తీమనండి ఒకటి. దెన్ ఇంకోటి ఉంది దీనిలో, మీకు 5 గంటల వరకు 68.04 68.04 అయితే, 5 గంటల నుంచి 8 గంటల వరకు 68.14 అయితే, 8 గంటల నుంచి 11:45 వరకు 75
76.50 అయితే అప్పటికి ఎన్ని ఓట్లు పడ్డాయండి? 606, 7, 77 ఎంతండి? ఎంత? ఓకే, మీకు మొత్తం బూతులు 897 అనుకున్నాం కదా, 900 అనుకుందామంటే పోనీ 900లో టోటల్ పోలింగ్ ఎంత అయిందండి? 80.66 కదా. ఎన్ని వస్తుందండి మీకు? ఇంకా మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయండి? ఆ పర్సంటేజ్ రావడానికి ఇంకెన్ని ఓట్లు ఉన్నాయండి? ఖాళీ ఎంత ఉంది అక్కడ? 37 ఉంది. 37, 34 ఉంటుంది అంతే కదా. అంటే 491 పడితే ఎంత అవుతుందండి? 132% అవుతుంది. అంటే బూత్ 900 ఉంటే మీకు అక్కడ పోలింగ్ ఎంత అయి ఉండాలి? 1172 అవ్వాలి. 1172 ఓట్లే లేవు అక్కడ. ఎక్కడి నుంచి పడ్డాయి మీకు? జరగకూడదు కదా. ఇది 100% కూడా కాదమ్మా, ఇది 132%. మీకు ఎక్కడైనా కూడా ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం 90% కానీ 90% కన్నా ఎక్కువ కానీ 10% కానీ 10% కన్నా తక్కువ కానీ పోలింగ్ అయితే మీరు చూశారు కదా, అక్కడ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకు అలాగ అయింది అని. ఇట్స్ ఎ రూల్. ఏమైనా తేడా కనపడితే రీపోలింగ్ పెట్టాలి. కానీ ఇక్కడ 132% అయిందండి ఈ బూతుల్లో. ఎందుకయింది? ఇది ఎన్నికలండి, ఇది ప్రజాస్వామ్యం అండి, మన రాజ్యాంగం అదండి. అక్కడి నుంచి ఆకాశమున నుండి శంభుని శరంభు అందుండి అలాగా ఇక్కడికి వచ్చామండి. దిస్ ఈజ్ వేర్ అవర్ డెమోక్రసీ ఈజ్. ఇది 19లో జరిగిందేమో చూడండి, 14లో జరిగిందేమో చూడండి. హూ ఇస్ స్టాపింగ్ యూ? డూ ఇట్. నువ్వేం చేస్తున్నావు అంటే మొత్తం నేనే చేయాలా? మొత్తం అంటే నువ్వు ఇప్పుడు అవునండి. ఇప్పుడు పెద్దవారు ఏమంటారంటే మరి దాని గురించి అరే మొత్తం నేనే చెప్పాలా? నువ్వు చెప్పు. మా ఊళ్ళో సామెత ఉందండి, చూడు నీ ఎత్తి మీద ఏంటంటే తీసి అన్నాడట, నువ్వే తీ అన్నాడట. నీ ఎత్తి మీద ఉంటే నువ్వు తీసుకోవాలి, నేను తీసుకోవాలా? నేను తీయాలా? అంచేత ఇవాళ మన ఎన్నికలు ప్రశ్నార్థకం అయ్యాయి. ఓటు పడుతోందా లేదా తెలియదు, పడిన ఓటు మనం వేసిన వాళ్ళకి పడిందా లేదా తెలియదు, మనం వేసిన వాళ్ళకి పడింది అలాగే నమోదైందో లేదో తెలియదు, నమోదైనట్టుగా లెక్కిస్తున్నారా లేదా తెలియదు, లెక్కించినట్టుగా చెప్తున్నారా లేదా తెలియదు. ఇది ఇవాళ మన ప్రజాస్వామ్యం పరిస్థితి. అంతేకాదు, ఇందాక మొట్టమొదటి చెప్పానే, అసలు ఓటర్గా ఎవరుండాలి అనేది కూడా ప్రభుత్వం నిర్ణయించేది. ప్రభుత్వంలో ఎవరుండాలి అని ఓటర్ నిర్ణయించే రోజులు పోయాయి మన ప్రజాస్వామ్యంలో ఇవాళ. దిస్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఇది ఒక సంక్షోభంలో ఉన్నది. ఇది మీరందరూ కూడా దీని గురించి ఆలోచించాలి, ముఖ్యంగా చిన్నవాళ్ళందరూ కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మతము, కులము, ప్రాంతీయత లేని వ్యవస్థ రాజ్యాంగంలో లేదు. ఎవరు చెప్పారు? ఎవరు అడిగారండి ఇది? ఎవరు అడిగారు ఇది? అది కాదండి, మతము, కులము, ప్రాంతీయత లేని వ్యవస్థ రాజ్యాంగంలో లేదా? రాజ్యాంగంలో ఉన్నాయి ఇవన్నీ. చూపించండి నాకు. నేను చెప్పండి సార్. లేదు సార్, ఇది ఒప్పుకోను సార్. ఇది మతము, కులము, ప్రాంతీయత లేని వ్యవస్థ రాజ్యాంగంలో లేదు. ఉన్నాయా? మతము, కులము,
ప్రాంతీయత ఉన్న వ్యవస్థలు రాజ్యాంగంలో ఉన్నాయా? ఏమడిగారు? నాకు అర్థం కాలేదు. వివరమే. నేను అలా కాదండి, నేను ఏం చెప్పాలంటున్నా, విశిష్ట రాజ్యాంగం ఎలా అవుతుంది అంటే అదే విశిష్టత ఏంటంటే మీ కులానికి, మతానికి, భాషకి, ప్రాంతానికి సంబంధం లేకుండా మీరు ఎవరికి తక్కువ కాని పౌరులు. ఒక కులం వారు ఎక్కువ పౌరులు, కులం వారు తక్కువ పౌరులు, ఒక మతం వారికి ఎక్కువ అధికారం, ఒక మతం వారికి తక్కువ అధికారం లేకుండా ఉండడమే భారత రాజ్యాంగం యొక్క విశిష్టత అనే చెప్పానండి నేను.